చెక్కాలు టెస్టింగ్ చెక్కాలు. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలండి. మీ పక్కన వాళ్ళు కూడా వందనాలు చెప్తారా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చేతుల పైకి చూపిస్తారా? ప్రభు సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఎందుకంటే మన దేవుడు మన కొరకు పుట్టి ఉన్నారు. నరరూపం ధరించి మన పాప బంధకాల నుంచి కొట్టివేసి మనల్ని ఆ నిత్య జీవం వీటకు ఆయన ఈ లోకానికి మానవ స్వరూపంలో ఈ లోకానికి వచ్చారు కనుక లేచిన వాడి ప్రభుని స్తుతిద్దామా? ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినను అనే పాటలు పాడేసి కనుగొలుద్దాం. నిజంగానే మనకి సంతోషం ఆనందం మన కొరకు మన నచ్చడైన యేసయ్య మన కొరకు పుట్టి ఉన్నారు కనుక హృదయపూర్వకంగా పాడదాం, ప్రభుని కీర్తిద్దాం. ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినను.
అందరికీ వందనాలు. నేను నీరసంగా ఉన్నాను. మాటేమో ఆనందం గురించి మాట్లాడారు, కానీ మీ జీవితంలో నిజంగా ఆనందం ఉందా? పూర్తిగా నమ్మట్లేదు. మీరు సంతోషం లేదు. మీ మొక్కలు పక్క వారికి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. ఇంటి పక్క వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. ఓకే, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి కూర్చోండి. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి గుడిలో మీ మధ్యలో ఉండడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నేను దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లిస్తాను. చాలా సంతోషం. ఈరోజు ప్రత్యేకంగా దేవుణ్ణి ఆరాధించి స్తుతించి గణపరిచినటువంటి మనం అందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినడానికి ఇష్టంగా ఉన్న వాళ్ళు చేయి చూపించండి. అందరూ చేయి చూపించండి. ఓకే, మీ అందరూ ఇష్టంగా ఉందో చాలా సంతోషం. కొద్ది నిమిషాల్లో నేను ముగించేస్తాను. మేము ఉదయం నుంచి ఆయా ప్రాంతాల్లో మీటింగ్లో వాడబడుతున్నాం. మొదట ఉదయకాలం నందిగాములో పాస్టర్ల సదస్సు జరిగింది. ఆ దైవజనులను ఉద్దేశించి దేవుని వాక్యం అందించాం. అక్కడి నుంచి బయలుదేరి కంచించారులో వెళ్ళాం. కంచించారులో మీటింగ్ చేశాం. కంచించారులో దేవుని వాక్యం అందించి అక్కడ దైవజనురాళ్ళు అక్కడ కూడా కంచించారుల పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ లో పాస్టర్స్ గెట్ టుగెదర్ క్రిస్మస్ కూడికలో దైవజనులు ఎలా ఉండాలి, దైవజనులు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న మనం మన జీవితాల్లో సరి చేసుకోవాల్సిన ఏంటి, చక్కపరచుకోవాల్సిన ఏంటి, వారికి కూడా దేవుని వాక్యాన్ని అందించి మళ్ళా మేము విజయవాడ వచ్చి మళ్ళా విజయవాడ నుంచి బయలుదేరి మేము వెల్లటూరు వెళ్ళాం. వెల్లటూరులో అక్కడ ఒక బిడ్డకి దేవుడు ఇచ్చినటువంటి నూతన సంవత్సరం బట్టి కృతజ్ఞతగా మా ఆర్ఫనేజ్ లో మా అనాథి పిల్లల ఆశ్రమంలో వారు ప్రత్యేకంగా ఇవాళ మంచి దమ్ బిర్యానీలు, మంచి గోంగూర చికెన్లు అన్ని వండి కేక్స్ అన్ని తీసుకొచ్చి పిల్లలందరికీ భోజనాలు సిద్ధపరచారు. కనుక అక్కడ కొద్దిగా మాట్లాడి ప్రార్థన చేసేసి గబగబా మళ్ళా బండికి మళ్ళా చాలా వేగంగా నడిపి మీ దగ్గరికి రావడానికి దేవుడు సహాయం చేసి అప్పటికే మేము ఒక అరగంట కవర్ చేశాం దేవుని కృపను బట్టి. లేకపోతే ఇంకొక అరగంట ఆలస్యం అయిపోయింది. ఏదేమైనప్పటికీ మీ మధ్యలో మళ్ళా వాకింగ్ చెప్పి మళ్ళా మీరేమో ఈ ఊరే కాబట్టి అలా మెల్లిగా మీ ఇంట్లోకి వెళ్ళిపోతాం. మళ్ళా మేము 2.5 గంటలు ప్రయాణించాను. నేను అనుకున్నాను నూజివీడు నూజివీడే కదా ఎంతసేపు కొడేస్తామని బండి అనుకున్నాను. నూజివీడికి ఇది చాలా దూరం ఉంది. కనుక ఏదేమైనప్పటికీ ఈ మధ్యకి రావడానికి దేవుడు కృప దయచేశారు. చాలా సంతోషం. ఇక కూర్చున్న మీరు క్రిస్మస్ జరుపుకుంటున్న మీరు క్రిస్మస్ అంటే ఏంటో చెప్తారు. వాట్ ఈస్ క్రిస్మస్? మీ ఉద్దేశంలో క్రిస్మస్ ఏంటో చెప్పండి. చాలు. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని. వెరీ గుడ్. ఓకే, ఇంకా క్రిస్మస్ అని వాట్ యు మీన్ బై క్రిస్మస్? వై యు సెలబ్రేట్ క్రిస్మస్? క్రీస్తుని ఆరాధిస్తున్నా మంచిదే. సో మిగతా వాళ్ళు క్రీస్తుని నమ్మలేని వాళ్ళు వాళ్ళలాగా క్రిస్మస్ జరపాలి, వారికి మీరు క్రిస్మస్ సందేశాలకు ఇస్తారు. రండి క్రీస్తుని ఆరాధించమంటే మేము రాముడని మా దేవుడు మేము ఆరాధించుకుంటాం. సో ఎందుకు ఆరాధించాలి? క్రీస్తుని ఎందుకు ఆరాధించాలి? అది గమనించు. వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ అంటే ఏంటి గమనించండి. నేను రీసెంట్ గా దగ్గర 2-3 వారాలు మాత్రమే అయింది అమెరికా నుంచి వచ్చి. నేను ఆగస్ట్ నెలలో వెళ్ళిపోయాను అమెరికా. ఆగస్ట్ నెల అంతా వాక్యం చెప్పాను. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇంగ్లీష్ స్పీకింగ్ చర్చెస్ లో తెలుగు కృపను బట్టి తెలుగులోకి నేను చెప్పడానికి వెళ్ళను. అక్కడ తెలుగు సంఘాలు ఉన్నాయి, కానీ తెలుగు సంఘాల్లో ఎక్కడో ఒక్క దగ్గర 2 దగ్గర వాడబడుతుంది. కానీ ఎక్కువగా నేను ఇంగ్లీష్ స్పీకింగ్ చర్చెస్, మెగా చర్చెస్ లో, చాలా పెద్ద చర్చెస్ లో దేవుని వాక్యం చెప్పడానికి ఒక ఆదివారమే 3-4 ప్రాంతాల్లో వాక్యం చెప్పాను. అయితే నేను అమెరికా నుంచి రీసెంట్ గా వచ్చాను. అమెరికాలో క్రిస్మస్ ఎలా జరుపుకుంటారు? లాస్ట్ ఇయర్ నేను అమెరికాలో క్రిస్మస్ టైంలో డిసెంబర్ నెలలో అమెరికాలోనే ఉన్నాను. కనుక సాధారణంగా నేను డిసెంబర్ నెలలో ఉన్నాను. భయంకరమైన చలి, మన చలిగా అలాడిపోతున్నారు. అమ్మో చలి అంటున్నారు. చలి కాదు ఇది. నా ఉద్దేశంలో ఇది నాకు చలి కాదు అసలు. ఎందుకంటే అసలు చలి మీరు చూస్తే అప్పుడు మీరు కోట్లు వేసుకోవాలి, ఫర్ కోట్లు. ఎందుకంటే భయంకరంగా మంచు పడుతుంది. ఆ మంచు అంటే మైనస్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం మైనస్ లోకి వెళ్ళాలి.
డిగ్రీస్ ఏ 20 డిగ్రీస్ ఉండాలి. కానీ మీరు 0 డిగ్రీస్లోకి వెళ్ళి -1లోకి వెళ్ళగానే మంచు పడిపోతుంది. తెల్లటి మంచు. ఒక మంచు పడేది ఒకే ఆకారంలో పడదు, రకరకాల ఆకారంలో పడుతుంది. ఆ చొక్కంతా ఆ నల్ల చొక్క వేసుకున్నాం మొత్తం అంతా తెల్లగా అయిపోయింది. మనం అంత మంచి చుట్టంతా తెల్లగా అయిపోయింది. కనుక ఆ చక్కని వాతావరణంలో లాస్ట్ ఇయర్ నేను ఉన్నాను. ఎందుకు గుర్తు చేస్తున్నానంటే క్రిస్మస్ టైంలో అమెరికాలోని అందరూ కూడా ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకుంటారు. క్రిస్మస్ అనగానే బహుమానం. క్రిస్మస్ అంటే ఏంటని అడిగారు మీరు. ఎందుకు బహుమానాలు ఇచ్చుకుంటారు? ఆ బహుమానాన్ని చక్కగా పేపర్తో ర్యాప్ చేసి మంచి కలర్ పేపర్స్తో అది బహుమానం ఇస్తారు. అది బిడ్డలకి కానీ కుటుంబానికి కానీ హ్యాపీ క్రిస్మస్ అని. మీరేం చేశారు? ఇప్పుడు హ్యాపీ క్రిస్మస్ అని షేక్ హ్యాండ్ మాత్రమే ఇచ్చారు. ఎవరైనా మీకు గిఫ్ట్ ఇచ్చారా? కనుక మనకు అలాంటి ఆనవాయితీ లేదు. కానీ అమెరికాలో తప్పక ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకొని వాళ్ళు ఒకరికొకరు గ్రీటింగ్స్ చెప్పుకుంటారు. ఎందుకు ఈ ఆనవాయితీ వచ్చిందంటే క్రిస్మస్ అంటేనే బహుమానం కనుక. ఇప్పుడు అడిగాను మిమ్మల్ని, క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఇట్స్ ఎ గ్రేటెస్ట్ గిఫ్ట్ గివెన్ టు ది హ్యుమానిటీ, ద మ్యాన్ కైండ్. మానవునికి ఇచ్చినటువంటి గొప్ప బహుమానం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. త్వరగా చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు చూసారా, విశ్వాసముంచు ప్రతివాడు నాశనం అవ్వక నిత్య జీవం పొందినట్లు ఆయన్ని బహుమానంగా అనుగ్రహించబడ్డాడు. యేసయ్య మన కొరకు బహుమానంగా ఇవ్వబడ్డాడు. గట్టిగా చెప్పకూడదు, అంత చెప్పగలరు. అప్పటికి కూడా ఆశ్చర్యంగా అంటారు. అది కాదు, దానికైనా చెప్పలేదు, తప్పకిస్తుంది కొంచెం పట్టణి దానితో చెప్పండి. అప్పటి బహుమానం ఇలా మధ్య మధ్యలో చప్పట్లు కొట్టమని అంటాను. ఇదే స్టైల్లో కొట్టాలా, ఇదే ఫోర్స్ లో కొట్టాలా, ఇదే పంచ్ లో కొట్టాలి. ఓకే, ఏమాత్రం తగ్గడానికి వీలు లేదు. ఎందుకని ఎవరికి కొడుతున్నారు మీరు? నాకేం కొట్టట్లేదు, నాకేమి చెప్పట్లేదు. ఎవరికి కొడుతున్నాం మనం? చెప్పాలి గట్టిగా. రోజు పాటలు ఎవరికి పాడారు మీరు? అక్కడ వినాలని పాడారా? దేవుడికి పాట పాడారా? దేవుడి కొరకు పాట పాడాలి మనం. You're singing for God, praising God, worshiping God, adoring God. That's very important, and that's worship. దేవుని ఆరాధించడం. చూసారా, నీకు ఎప్పుడైనా ఎవరైనా పాట పాడారా? ఒకసారి పాడతారు సంవత్సరానికి. హ్యాపీ బర్త్డే టు యూ, నీకే హ్యాపీ బర్త్డే. అబ్బా, సమర్పడిపోతాం. అప్పుడు చెప్తాం, ఆనందం వచ్చేది. ఇంకా పాడండి, కొంచెం పాడండి అంటే 2 ముక్కలు లేకపోతాం. మనకు ఎక్కువసేపు పాడలేదు. మనం కోసం ఎవరు పాడరు. కానీ దేవుడు ఆయనకి పాటలు పాడాలి. మనం ఆయనకి పాటలు పాడి ఆయన మనం కనపడాలి. ఆయన కొరకు పాటలు, ఆయన కొరకు చెప్పడం, ఆయన కొరకు చేతులు ఎత్తాలి, ఆయన కొరకు నిలబడాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయనకి హల్లెలూయా చెప్పాలి, దేవునికి స్తోత్రం అని. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. సో ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, గ్రేటెస్ట్ గిఫ్ట్ మానవునికి దేవుడు ఇచ్చాడు. క్రిస్మస్ అంటే అది. క్రిస్మస్ అంటే ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ గ్రేటెస్ట్ యాక్ట్ ఆఫ్ లవ్. దేవుడు చూపించినటువంటి ప్రేమ, సెండింగ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. దేవుడు తన ప్రియమైన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. అది గిఫ్ట్, మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. కానీ ఇవాళ దేవుడు చేయవలసిన పని దేవుడు చేశాడు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? ఇంతకీ క్రిస్మస్ లో ఎవరు చెప్తారు? అక్కడే ఉంది. దేవుడు చేయవలసిన పని దేవుడు చేశాడు. ప్రేమించి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మామూలుగా ప్రేమించాడు, ఎంతో ప్రేమించి మనకి బహుమానం ఇచ్చాడు. తన ప్రియ కుమారుని మనకు బహుమానంగా పంపించాడు. ఇప్పుడు నిన్ను నన్ను దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అక్కడ రాసింది, విశ్వాసముంచు ప్రతివాడు. మన రెస్పాన్స్ ఏంటంటే క్రిస్మస్ కి, ఆర్ యు బిలీవింగ్ ఇన్ జీసస్? పాయింట్ ఏంటంటే, నువ్వు విశ్వసిస్తున్నావా? అది దేవుడు చేసింది చేశాడు, దేవుడు చూపించవలసింది చూపించాడు. ఆయన తన ప్రియ కుమారుని ఎందుకు పంపించాడంటే
బైబిల్ చెప్తుంది మానవులందరూ పాపం చేశారు. యోసేపుకి ఆ సందేశం దేవుడు అందించాడు. దేవదూత వచ్చి యోసేపుకి ఇవ్వబడిన సందేశం ఏంటంటే, చూడండి మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. ఈ బైబిల్ ఉన్నవారు దయచేసి ఈ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 21వ వచనం, 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కరును చూసారా, తన ప్రజలను వారి పాపముల నుండి. కుమారుని కంటనే ఇదిగో నీ భార్య అయినటువంటి మరి ఒక కుమారుని కంట. ఆమె మామూలుగా కనట్ల పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి కనుక ఆయన దైవ కుమారుడు. ఇప్పుడు చదవమ్మా, ఆయన ఒక కుమారుని కన్నును. ఆయన ఎందుకు కన్నాడు, ఎందుకు కంటున్నామనంటే, ఎందుకు పుడుతున్నాడు ఆయన అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించింది. కనుక మరొకసారి చెప్పట్లేదు. ఇంకా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించింది కనుక ఆయనకి ఏం పేరు పెట్టారు? యేసు. యేసు అంటే ఏంటో తెలుసా? రాక్షసుడు కాదు. ఇట్స్ నాట్ అ డీమన్, ఇట్స్ గాడ్. దయ్యమనుకోకండి ఆయన. రాక్షసుడేమో భయపడుకుడు. కొంతమంది యేసు ప్రభు అంటే భయం. అమ్మో 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 మా వద్దులండి. యేసు ప్రభు అంటే రక్షకుడు, నిన్ను నన్ను రక్షించువాడు. నీ నా పాపము నుండి రక్షించగలిగిన వాడు. మన పాపము నుండి రక్షించగలిగిన వాడు ఎవరు లేరు. నిన్ను నన్ను రక్షించడానికి ఆ పరమేశ్వరుని భూలోకానికి అవతరించినటువంటి రోజు. గిఫ్ట్. పాయింట్ ఏంటంటే, గిఫ్ట్ ఇస్తుండగా ఇప్పుడు తీసుకోవలసిన బాధ్యత మాకు. ఇప్పుడు మీ అందరికీ నేను గిఫ్ట్లు తీసుకొచ్చాను అనుకోండి, ఇవ్వడానికి రెడీగా ఉన్నాను రండి అంటే, మీరు కొంతమంది లెగడానికి బతకం, అది రావా. కొంతమంది ఏం వెళ్తాలో నువ్వు తీసుకోవాలో నాకు అక్కర్లేదు అన్నాడు కూర్చోడు. కొంతమంది నిలబడడానికి బతకం, నడడానికి బతకం, రావడానికి బతకం, తీసుకోవడానికి బతకం. తీసుకోవాలి. గమనించారా మీరు? వింటున్నారా మీరు? ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేస్తే, అయ్యో బాబు ఆ గిఫ్ట్ చాలా విలువైనది. దగ్గర ఆ గిఫ్ట్ లో చిన్న బాక్స్ ఉంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే ఆ బాక్స్ లో దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆ 10 లక్షల రూపాయలు విలువ చేసే ఒక డైమండ్ లాంటిది ఉన్నమాట. అది అర్థం. ఆ చిన్న బాక్స్ అది అమ్మితే 10 లక్షల రూపాయలు. అప్పుడు అంటారు, అయ్యో నేను లేచి వెళ్ళినా బాగుండేది అని అంటుంది. ఇప్పుడు ఇంకా కొత్త అయిపోయింది. ఇవాళ చాలా మంది ఆ గిఫ్ట్ ని పోగొట్టుకుంటున్నారు. నేను నా 14వ ఏట ఆ గిఫ్ట్ ని ప్రభు దగ్గర నుంచి సంపాదించుకున్నాను. ఆ గిఫ్ట్ ని పొందుకున్నాను. నేను విశ్వాసం ద్వారా, నమ్మకంతో నా పాపాలు పోయి నేను నమ్మాను. ఆ రోజే నా పాపాలన్నీ పోయింది. కనుక చెప్పట్లేదు, నువ్వు పాపాలు పోవడానికి ఏం చేయక్కర్లా. నువ్వు విశ్వసిస్తే చాలు, నీ పాపాలు పోయి నువ్వు రక్షించకూడదు. మారు మనసు పొంది అంటే పాపాలు పోగొట్టడానికి నువ్వు చేయవలసింది జస్ట్ బిలీవ్. విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంచి వాడు రక్షించబడతాడు. ఈ వాక్యాలు బైబిల్లో మనకి అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 30-31 వచ్చిన చదవండి ఒకసారి. తొందరగా నాకు బైబిల్ రిఫరెన్సెస్ అందించండి, నేను త్వరగా ముగించేస్తాను. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 30. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, చూసారా, రక్షణ పొందడానికి మేమేం చేయాలని అడిగాడు. రక్షణ పొందాలంటే, పాపము నుండి విడుదల పొందాలంటే మేమేం చేయాలని అడిగాడు ఆ జైలు అధికారి. అప్పుడేమన్నాడు? అందుకు వారు, చూసారా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును. గట్టిగా చెప్పట్లు కొట్టండి. నీవును నీ ఇంటి వారును. నీవు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు, నీ ఇంట్లో విశ్వసిస్తే నీ ఇంట్లో రక్షించబడతావు. కుటుంబం అంతా రక్షించబడాలని నీ కుటుంబం అంతా విశ్వసించాలి. సో విశ్వాసం అనేది ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీకు అర్థమైందా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన చేయవలసిన పని ఏంటంటే తన ప్రియ కుమారుని ఇచ్చాడు. నీకు అర్థమైందా? ప్రేమ ఉంటే తప్పక ఇస్తారు. ప్రేమ ఏం చేస్తుంది? చెప్పలేమండి. ఏం మాట్లాడండి, ఎంత సైలెంట్గా ఉన్నారంటే నేర్చడం అయిపోయింది.
ప్రేమ ఏం చేస్తుందో తెలుసా మీకు? ఇస్తాను, టైంని ఇస్తాను. నేను ఇంజనీరింగ్ చదవడానికి బెదవాడ వచ్చాను. నేను సేవ చేయడానికి రావాలి. నేను నా చిన్న వయసులోనే నేను ఎప్పుడు దగ్గర 33 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను. అప్పుడు ఇంజనీర్లకు విలువ లేదు సరిగా. ఇప్పుడు ఎందుకంటే బోర్డు కాలేజీలు వచ్చేసాయి. నేను చదువుకున్నప్పుడు కేవలం 20 నుంచి 30 కాలేజీలు ఉండేవి. రెండు రాష్ట్రాలు కలిపి, ఆంధ్ర తెలంగాణ కలిపి సీట్ దొరకడం అంటే మామూలు విషయం కాదు. ఇంజనీరింగ్ అంటే చాలా గొప్ప. అది ఇప్పుడు విలువ. కానీ ఆ దినాల్లో నేను ఇంజనీరింగ్ చేయడానికి విశాఖపట్నం నుంచి విజయవాడ వచ్చాను చదువుకోవడానికి. సో చదువుకోవడానికి వస్తూ దేవుని సేవ చేసి ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు పాయింట్ మెసేజ్ ఎందుకు చెప్పాను? సో అందుకే కొంచెం నాకు అటెన్షన్ మీరు పే చేయాలి. ఎందుకంటే నాకు మళ్ళీ డివేట్ అయిందంటే అది. సో ఒకసారి మీరు గమనించండి, ఆ ఇంజనీరింగ్ చదువుకోవడానికి కొన్ని వచ్చి దేవుని సేవ ప్రారంభించాను. ఒక పక్కన చదువు, ఒక పక్కన సేవ. ఇవాళ నేను మినిస్ట్రీలో 33 సంవత్సరాలు ఉన్నాను. 33 years. ఐఎమ్ అటాచ్డ్ ఫర్ ద లాస్ట్ 33 years. రీసెంట్ గా నాకు 33 యానివర్సరీ, 32 సంవత్సరాలు పూర్తి చేసుకొని 33 మొన్న నవంబర్ 23వ తారీఖున అద్భుతంగా జరుగుతుంది. అందుకనే వచ్చాను అమెరికా నుంచి ఆ కాన్ఫరెన్స్, ఆ ప్రత్యేకమైన మీటింగ్. ఎందుకంటే కొత్తగా దేవుడికి వందనాలు చెల్లించాను. సో ఎందుకు మీతో చెప్తున్నానంటే విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు, తన ప్రియ కుమారుడిని మనకి ఇచ్చాడు. ఓకే, ఆయన చేయవలసింది ఆయన చేశాడు. ఆయన ప్రేమించాడు, తన కుమారుడిని మనకి ఇచ్చాడు. ప్రేమ ఇస్తాడు. అది ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఏమన్నా గురించి ఆ ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో అని చెప్పడానికి అక్కడికి వెళ్ళాను. ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో ఒక రోజు మాకు 0 పీరియడ్, అంటే పీరియడ్ లేదు కానీ 0 అవర్ కూడా ఉంటుంది. అక్కడ పీరియడ్ ఉందని చెప్పి నేను వెళ్ళిపోయాను క్లాస్కి. అది మామూలుగా 8 గంటల కంటే 7 గంటలకి అనుకొని 7 గంటలకి 0 అవర్ కూడా వెళ్ళిపోతే ఎవరు లేరు స్కూల్ క్లాస్. అరే నేను అప్పటి అనవసరంగా వచ్చాను బాధపడుతూ నేను మామూలుగా కూర్చుంటే ఆ మూల అప్పుడు కూర్చున్నాను. నేనన్నా నువ్వు కూడా నాలాగే వచ్చేసావా, నేను కూడా టైం టేబుల్ చూసుకోలేదు అంటే లేదు రాజేంద్ర నువ్వు వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోను. నేనేం చేశాను మధ్యలో అంటే మేమిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నాం, ఒక అమ్మాయి వచ్చింది లోపలికి, మా క్లాస్మేట్. అప్పుడు నాకు సైడ్ చేసి ఇలా మాట్లాడు. ఎందుకనంటే ప్రేమ టైంనిచ్చింది. వాళ్ళిద్దరూ ప్రేమికులు. నన్ను పక్కకి వెళ్ళిపోమన్నాడు. క్లాస్లో మాట్లాడడానికి కుదరదు, అందుకే 0 అవర్ ముందే మేము క్లాస్లోకి వచ్చి మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. ప్రేమ ఇస్తుంది. లవ్ గివ్స్. ప్రేమ ఇస్తుంది. దేవుడు ప్రేమించాడు కనుక దేవుడు తన ప్రియ కుమారుని ఇచ్చాడు. సమయం ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది, అన్ని ఇస్తుంది. ప్రేమ ఉంటే ఇస్తాం, ప్రేమ ఉంటే కానుకలు ఇస్తాం, ప్రేమ ఉంటే దేవుడి పరిచర్యలకు వెదజల్లుతాం. ప్రేమ లేకపోతే దేవుడి మీద దేవుడికి మహిమ. ప్రేమ దేవునికి ఇచ్చేలాగా సాయం చేస్తాం. మా అమ్మ దేవుడి మీద ఎంత ప్రేమ అంటే మా అమ్మకున్న భక్తి మేము నిజంగా మా అమ్మ భక్తిని ఎప్పుడు తలపోస్తాం. ఎందుకంటే తన రాబడిలో మా నాన్నగారు మంచి ఉద్యోగం చేశారు విశాఖపట్నంలో. ఆయన షిప్స్ కంపెనీలో చాలా డబ్బులు వచ్చింది. కానీ మా అమ్మ రాబడిలో దశంభాగం తీసేది. దేవుడి మీద ప్రేమ. మీరే ఎంతమంది దశంభాగం కడుతున్నారు? ఓకే, మీ మనస్సాక్షికి మీరు ఆలోచించుకోండి. మీరు కట్టట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడి మీద మీకు ప్రేమ లేదన్నారు. పాస్టర్కి ఇవ్వట్లేదు, మేము చర్చికి ఇవ్వట్లేదు, దేవుడికి ఇస్తున్నారు. యు గివింగ్ టు గాడ్. నీ రాబడంతట్లో ప్రథమ ఫలం నీ ఆస్తుల భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. నువ్వు ఇవ్వడం వల్ల యు వర్షిపింగ్ గాడ్. నువ్వు దేవుని గణపరుస్తున్నావు. నువ్వు ఇవ్వకపోవడం వల్ల దేవుని గణపరచట్లేదు. ఎంతమంది తెలుసుకున్నారు సత్యం? చెల్లించవలసిన భాగం అన్నాడు. ఎక్కడ? లేవియ కాండంలో చెల్లించబడు. తాను చెల్లించవలసిన, అంటే చెల్లించాలంటే తప్ప కట్టాలి, కడితే కట్టండి లేకపోతే లేదని అన్నది లేదు. తాను చెల్లింపవలసిన దశంభాగంలో కరెంటు బిల్లు వచ్చినప్పుడు ఆ కరెంటు బిల్లు ఏమైనా వస్తుంది? ఈ డేట్ లోపల ఏం చేయాలో చెల్లించాలి, లేకపోతే ఏం చేస్తారు? పీకేస్తారు, ఫీజు పీకేస్తారు. చెల్లించాలంటే కంపల్సరీ, చేస్తే చేయండి లేకపోతే లేదన్న దేవుడి మీద ప్రేమ ఉన్నవారు తప్పక దేవుడి మాట వింటారు, దేవుడికి లోపడతారు.
సరే, నా పాయింట్ ఏంటంటే ఈరోజు మీరు గమనించిన జాగ్రత్తగా వాక్యం వింటున్న మీరు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుని మనకి ఇచ్చారు. తెలుగు బైబిల్లో మనకి సరిగా అర్థం కాకపోతే ఇంగ్లీష్ బైబిల్ తెలిస్తే బాగా అర్థమైంది. ఎందుకంటే తెలుగు బైబిల్లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించని కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందిన ఆయనను అనుగ్రహించను అని రాసు. అనుగ్రహం అంటే ఇచ్చేసాడు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో వెంటనే రాస్తుంది, గాడ్ సో లవ్ ద వరల్డ్ అండ్ గేవ్ హిస్ బిగాటెన్ సన్ అన్నాడు. గాడ్ సో లవ్ ద వరల్డ్ అండ్ గేవ్. అందరూ చెప్పండి, గాడ్ సో లవ్ ద వరల్డ్. దేవుడు లోకమును ప్రేమించి, చెప్పాలి కొంచెం, దేవుడు ప్రేమించి లోకాన్ని. తెలుగు రాదా మీకు? మరి ఇంగ్లీష్ చెప్తారా? తెలుగు చెప్పండి మరి. దేవుడు ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి మనకి ఇచ్చాడు. ఎంతమంది తీసుకున్నారు ఆయన? ఎంతమంది స్వీకరించాడు? ఎంతమంది ఆయన రుణంలో గ్రహికున్నారు? అప్పుడు మీరు స్వీకరిస్తే మీ కుటుంబంలో అందరూ స్వీకరించారా? మా ఇంట్లో మొట్టమొదటి మా అమ్మ మారింది. మా అమ్మ విగ్రహారాధికురాలు. అనేకమైన బొమ్మలు పూజించారు, అనేకమైన విగ్రహాలను పూజించారు. మా అమ్మ ఫస్ట్ మారింది. మా అమ్మకి ఇంత పెద్ద బొట్టు ఉండేది. ఎవరు తీయమని చెప్పలా, ఏ వాక్యం చెప్పలేదు, ఏ పాస్టర్ గారు చెప్పలా. కానీ ఆమెకి దేవుని మీద ఉన్న ఆసక్తితో మీరు బొట్టు తీసింది. మా నాన్న అసలు మా అమ్మాయిని బొట్టు చూసి, అందం చూసి ప్రేమించుకున్నాడు. బొట్టు తీసేస్తే, బొట్టు క్రైస్తవులు హిందువులు ఎప్పుడు తీసేస్తారు? భర్త చచ్చిపోయినప్పుడు తీసేస్తారు, ఎదవరాలు అయినప్పుడు తీసేస్తారు. ఏంటి అందరూ ఎదవరాలు అంటారు? మీరు వద్దు తీక. ఆమె పవిత్రమైన జీవితం, భక్తి జీవితం మా నాన్నని మొట్టమొదటిగా దేవుడిలోకి తీసుకొచ్చారు. తర్వాత నేను మారిపోయాను, మా తమ్ముడు మారిపోయాను, మా ఫ్యామిలీ అంతా మారిపోయి దేవుడి పరిచయంలో వాడబడ్డానికి దేవుడు సహాయం చేశారు. చిన్న వయసులోనే 14 సంవత్సరాల వయసులోనే హృదయాన్ని ప్రభుత్వం రక్షించబడ్డారు, మారు మనసు పొందారు. మళ్ళా వెనక్కి తిరిగి చూడాల, మళ్ళా పాపంలో పడిపోవాలా. దేవుడు కాపాడుతూ వచ్చాడు, సహాయం చేస్తూ వచ్చాడు. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు పర్ఫెక్ట్ గా ఉన్నానని చెప్పలేను. మనం అందరం పర్ఫెక్షన్ గా ఉండలేము, పడిపోతూ ఉంటాం కొన్నిసార్లు. కానీ వాక్యం అందుకే దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి. రక్షించబడినప్పుడు పాపము చేయవా? తప్పక చేస్తాం. పడిపోకుండా ఉంటావా? తప్పక పడిపోతాం. కానీ అదే పాపంలో ఉండకూడదు. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి. అందుకనే బైబిల్ చెప్తుంది, 1 యోహాను పత్రిక 1:9 అక్కడ సంఘానికి చెప్తున్న మాటలు, మన పాపములు మనం ఏం చేసిన ఎడల, ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనం ఏం చేస్తాడు? పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేస్తాడు. అందుకని మనం తప్పు చేసినప్పుడు వెంటనే ప్రభు దగ్గర అడగాలి, క్షమించమని అడగాలి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనం చేసిన పాపాల గురించి మాత్రమే చచ్చిపోలా, మన ప్రజెంట్ పాపాల గురించి చచ్చిపోయాడు, చేసుకోయే పాపాల గురించి కూడా చనిపోయాడు. అంటే అలాగని చేసుకుంటూ వెళ్ళిపోతామని కాదని అర్థం. పొరపాటున మనం ఏ పొరపాటులో పడిన దేవుని క్షమాపణ అడిగితే దేవుడు క్షమించిన చెప్పండి అన్నాడు. అది రక్షణ అంటే, విశ్వాసం అంటే అది. ఇవాళ నువ్వు విశ్వసించావా? మరి ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీకు రక్షణ కలుగుతుంది. నీవు నీ ఇంటి వారు రక్షించబడ్డారా? నీ కుటుంబం అంతా రక్షించబడ్డారా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదివితే 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం త్వరగా చూడండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. చూసారా? ఇది మీ వల్ల కలిగింది కాదు. అందుకే మీరు ఎవరు అతిశయించడానికి వీల్లేదు. నా వల్ల కలిగింది, నేను రక్షించబడ్డాను. దేవుడి కృపను బట్టి, ఆయన కృప వల్ల మీరు నేను రక్షణ పొందాం, పాపము నుండి విడుదల పొందాం, ప్రభువునందు విశ్వాసం ఉంచాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. క్రిస్మస్ అంటే మనకి గిఫ్ట్ ఇచ్చాడు. ఎంతమంది ఆ గిఫ్ట్ తీసుకున్నారు? ఆ గిఫ్ట్ స్వీకరించావా? ఆ గిఫ్ట్ నువ్వు స్వీకరిస్తే నువ్వు ధన్యుడు. నువ్వు గిఫ్ట్ స్వీకరించావు, నమ్మకంతో స్వీకరించావు, విశ్వాసంతో స్వీకరించావు. ఎంతమందిలో మనకి నమ్మకం ఉంది? ఎంతమందిలో విశ్వాసం ఉంది? విశ్వాసం అంటే ఆ ప్రభువుని స్వీకరించిన నీవు, బైబిల్ చెప్తుంది, నమ్మి బాప్తీసం తీసుకున్నప్పుడు నువ్వు నమ్మకం ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని నువ్వు చూపించాలి, విశ్వాసాన్ని చూపించాలి. అదే బాప్తీసం. బాప్తీసం అంటే ఏంటి? నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, నాకు దేవుడి మీద విశ్వాసం ఉంది, ఐఎమ్ బిలీవింగ్ ఇన్ జీసస్. నేను ప్రభువుని విశ్వసిస్తున్నాను, నేను ప్రభువుని నమ్ముతున్నాను, నాకు ఆ ప్రభు కావాలి. ఆ హృదయంలో స్వీకరించాలి. ఈరోజు ప్రేమనందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, మీ కుటుంబంలో అందరూ రక్షణ పొందారు. ఇవాళ విశ్వాసం అనేది ఎంత ముఖ్యమో అర్థం చేసుకో. క్రిస్మస్ అంతా విశ్వాసం మీద ఆధారపడి ఉంది. క్రిస్మస్ లో ఉన్న క్యారెక్టర్స్ అందరూ కూడా విశ్వాసం చూపించారు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 1వ అధ్యాయం 38 వచ్చి 1వ అధ్యాయం లూకాసు వార్త 1వ అధ్యాయం
38వ వచనం. అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాల్ని, నీ మాట చెప్పున. చూసారా ఏమైందో తెలుసా? క్రిస్మస్ సందేశాన్ని, అంటే క్రిస్మస్ యేసుక్రీస్తు పుట్టక మునిపే దేవదూత పరలోకము నుండి దిగి వచ్చాడంట. అందరూ చెప్పండి, ఎవరు వచ్చారు? ఏంజల్ ఆఫ్ గాడ్. ఏంజల్ ఆఫ్ గాడ్ ఎక్కడ ఉంటారు చెప్పండి? ఏంజల్స్ ఎక్కడ ఉంటారు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఏంజల్స్ చూసారు చెప్పండి? చేతులు దేవదూతలు మేము చూసామంటారు. మీరు చూడలేదు, నేను చూడలేదు, కానీ మరియ చూసి దేవుని సముఖంలో ఉన్న దూతను చూసి. అంత మాత్రమే కాదు, ఆ దూత వచ్చి చెప్పాడు, దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభు నీకు తోడే అన్నాడు. ఆ దూత చెప్పాడు ఏమని తెలుసా? ఇదిగో నువ్వు గర్భవతి అవుతావు, దైవ కుమారుని కంటావు. ఈ మాటలన్నీ చెప్పాడు. ఎవరు? దేవుని దూత వచ్చి చెప్పాడు. ఆ మాటలన్నీ ఏం చేశాడు? దూత చెప్పిన మాటలు ఏం చేసింది? థ్యాంక్ యూ. విశ్వసించింది, నమ్మింది. విశ్వాసం ఉంచింది, నమ్మకం ఉంచింది. నమ్మకం ఉంచుతున్నారా మీరు? విశ్వాసం ఉంచుతున్నారా? క్రిస్మస్ అంటే విశ్వాసం, క్రిస్మస్ అంటే నమ్మకం. మన జీవితంలో సరైన నమ్మకం, సరైన విశ్వాసం ఉంచున్నారా? వాళ్ళు గమనించండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ ఎవరైనా ఒక స్త్రీ పురుషుడు కలయిక లేకుండా గర్భవతి అవుతారా? ఇంపాసిబుల్. సైన్స్ దాన్ని ఒప్పుకోదు. ఇంపాసిబుల్. ఇప్పుడు ఆ దూతకి చెప్తున్నాడు, నువ్వు గర్భం ధరిస్తామని. ఇది ఎలా నమ్మాలి? ఆ డౌట్ వ్యక్తం చేసింది కొంచెం. ఇది ఎలా జరుగుతుంది నాకు? నేను ఇంకా పురుషుని ఎరుగను దానినే, మాకు పెళ్లి కూడా అవ్వలేదు, ప్రకారం చేయబడింది, నాకు ఎలా జరుగుతుంది ఇది అని అడిగింది. అప్పుడు ఆ దూత చెప్పాడు, ఇదిగో పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటాడు, పుట్టబోయేవాడు దైవ కుమారుడు, నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు బిడ్డని కనబోతున్నావు, ఆయనకి యేసు అని కూడా పేరు పెట్టబోతున్నావు. ఆమె నమ్మింది. నమ్మినప్పుడు వెంటనే చూసిందా చూడలేదా? చెప్పండి. నమ్మినప్పుడు వెంటనే చూసిందా చూడలేదా? నమ్మినప్పుడు చూసిందా చూడలేదా? చెప్పండి. కొంచెం ఏది చెప్తే బాగా ఆలోచనతో ఏది చెప్పడం? చూసిందా చూడలేదా? నమ్మినప్పుడు ఆమె చూడలేదు, తెలియదు. దాని నమ్మకం అంటే అదే అర్థం. ఫెయిత్ అంటే తెలుసా? విశ్వాసం. విశ్వాసం ఉంచండి. ఇంతకీ విశ్వాసం అంటే ఏంటో చెప్పండి మీరు. విశ్వాసం అంటే ఏంటి? వాట్ ఈస్ ఫెయిత్? ఎవరు చెప్తారు? బహుమానం ఇస్తా. వాట్ ఈస్ ఫెయిత్? కమ్ ఆన్, వాట్ ఈస్ ఫెయిత్? ఫెయిత్ అంటే డెఫినేషన్ మీకు కావాలా? బైబుల్లో డెఫినేషన్ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది అది నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపం. విశ్వాసం అంటే ఏంటంటే దేన్నైతే నిరీక్షిస్తున్నావో, దేన్నైతే ఎదురు చూస్తున్నావో అవి ఉన్నాయి, జరుగుతాయి, నిజం. నిరీక్షించబడుతున్న వాడి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. ఇంకా అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువు విశ్వాసం. అదృశ్యమైనవి. అదృశ్యం అంటే చెప్పలేమండి. అదృశ్యం అంటే తెలుసా? అదృశ్యం అంటే కనబడదు, కంటికి కనబడలేని అదృశ్యం. ఫ్యాన్ కనబడుతుందా? అది అదృశ్యమైందా? కాదు. లైట్ కనబడుతుందా? అదృశ్యమైంది. అది కనబడట్లా. కానీ ఫ్యాను, లైట్, ఈ మైక్, ఇవన్నీ పనిచేయాలంటే ఏం కావాలి? పవర్ కావాలి, విద్యుత్ శక్తి కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి. అవునా? ఎలక్ట్రిసిటీ లేకపోతే కరెంటు పోతే లైట్ ఎరుగుతుందా? కరెంట్ పోతే ఫ్యాన్ అయితే ఎరుగుతుందా? కరెంట్ పోతే మైక్ పనిచేస్తుందా? పనిచేయదు. అవునా? ఇప్పుడు ఎందుకు కరెంట్ ఉందా లేదా? చెప్పరేమండి? కొంచెం ఉందా లేదా?
మరి ఉందని అడిగా, మరి ఉందని అడిగి చెప్పిన చూపించు. అది అదృశ్యమైంది, చూపించు. కరెంటు ఉంది కానీ చూపించాను, కానీ కొంచెం అనుభవించాలంటే అనుభవించగలరు. ఒక మేకు తీసుకొచ్చి ఆ గద్దల్లో పెట్టి ఆ మేకు నట్టుకో, ఉందో లేదో తెలుస్తుంది కాదు. అదృశ్యమైనవి అన్ని కనబడలేని నేను నమ్మనంటే కుదరదు. అక్కడ కనబడలేని ఉన్నాయి, నువ్వు నమ్మాలంటే. కనబడలేని ఉన్నాయి, అదృశ్యమైన ఉన్నాయంటానికి రుజువు అది విశ్వాసం. అదృశ్యమైంది గాలి ఉందా లేదా, బయట ఉందో లోపల ఉందో. అసలు గాలి లేకపోతే మీకు చచ్చిపోతుంది. మన ముక్కులో నుంచి ఏమైపోతుంది, ఆక్సిజన్. మన దాంట్లో నుంచి మనం అలా గాలి వదిలేటప్పుడు గాలి పీల్చుకుంటాం, గాలి వదిలేస్తాం. తింటున్నప్పుడు పడుకున్నప్పుడు గాలి పీల్చుకుంటాం. ఒక్కసారి గాలి పీల్చుకోకుండా మూసే వస్తు రెండు ఉప్పులు ఏమైంది, అరవాసిని నీ జగమంతో నీవు తీసుకెళ్ళిపోవాలి, చచ్చిపోయింది కదా, చచ్చిపోతాం. ఊపిరికి మనకి గాలి ఉందా లేదా చెప్పలేమండి. కొంచెం ఉంది అని లేదా, కొంచెం గడి ఏమైనా ఉందని చూపించు, చూపించండి. చూపించలేకపోతారు, ఉందా లేదా మరి. అది దేవుడు ఉన్నాడా లేడా చూపించా, కనబడ్డాయి. పరలోకం ఉందా లేదా చూపించా, ఆ పైన నిలబ. పరలోకం 3 రకాల పరలోకాలు ఉన్నాయి. పైన చూసేది ఆకాశం, ఆకాశాన్నే పరలోకం అంటారు. అసలు ఆకాశం ఇస్ కాల్డ్ హెవెన్. మన తెలుగు బైబిల్లోనేమో దేవుడు భూమి ఆకాశం సృజించడం ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే గాడ్ మేడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అన్నాడు. వాట్ యు మీన్ బై హెవెన్స్? హెవెన్స్ ని స్కై అన్నాడు మన తెలుగులో. మన స్కై అని రాయలేదు అక్కడ, మన ఆకాశం అని రాయలేదు, హెవెన్ అన్నారు. సో దట్స్ కాల్డ్ హెవెన్. అది హెవెన్. అప్పుడప్పుడు నేను వెళ్తూ ఉంటాను ఆ హెవెన్ కి. అది ఆకాశ గగనం మీద ఎగురుతున్నప్పుడు విమానాల మీద నువ్వు పరలోకానికి వెళ్ళినట్టు, కానీ అది అసలైన పరలోకం కాదు, అది పరలోకమే. ఆ పరలోకంలోకి వెళ్తున్నప్పుడు కింద నుంచి మేఘాలు కనబడతాయి మనకి, ఇక్కడి నుంచి కనబడతాయి మేఘాలు పైకి చూడాలి. కానీ విమానంలో కూర్చుంటే కిటికీ దగ్గర కూర్చుంటే కిందన మేఘాలు కనబడతాయి. కిందన మేఘాలు, మన మేఘాలను చిదించుకొని పైకి వెళ్ళిపోయింది. 40,000 40 నుంచి 45,000 అడుగులు ఎత్తి ఎగురుతుంది. దాని తర్వాత ఇంకొక ఆకాశం ఉంది, దాన్ని ప్లానెటరీ హెవెన్ అంటారు. ఫస్ట్ ది అట్మాస్ఫియరిక్ హెవెన్ అంటారు. అట్మాస్ఫియర్ ఉంది, గాలి మనలో గాలి ఉండే ఆకాశం. దాని తర్వాత ఉన్నది ప్లానెటరీ హెవెన్. ప్లానెట్స్ ఉన్నాయి. ప్లానెట్స్ అంటే ఆకాశంలో ఏమున్నాయి, ప్లానెట్స్ ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పెద్ద పెద్ద ప్లానెట్స్ అన్ని కూడా ఉన్నాయి. ఆ ప్లానెట్స్ ఉండే దాన్ని ప్లానెటరీ హెవెన్. దాన్ని దాటితే ఉన్నది 3వ ఆకాశం. అక్కడ ఉన్నాడు దేవుడు, అక్కడ ఉన్నారు పరిశుద్ధులు, అక్కడ ఉన్నారు దేవదత్తులు, అక్కడ అది పరలోకం. అర్థమైతే ఈరోజు నేను చెప్పే మాటలు శ్రద్ధగా మీరు ఆలకిస్తే మీ జీవితాలు సంతోషంతో తిరిగి ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. క్రిస్మస్ అంటే దేవుడు వచ్చింది మీకు సంతోషం ఇవ్వడానికి, కానీ మీరు విశ్వాసం ఉంచితేనే సంతోషం దొరుకుతుంది. మీరు రక్షించబడితేనే మీకు సంతోషం దొరుకుతుంది. ఆ సంతోషం పొందుకొని ఇవ్వాలి. అందుకని చాలా మందిలో సంతోషం ఉండదు, ఆనందం లేదు. కొంతమంది మొఖాలు ఆముదం తాగితే ఎలా ఉంటుంది, ఆముదం తాగే మీరు ఎప్పుడైనా ఒకసారి తాగి చూడండి ఎలా ఉంటుంది. ఈ మొఖాలు ఆడుతున్నాయి, ఆనందం లేదు, ఎక్కడో తెచ్చుకొని నవ్వుతున్నారు. ఎందుకని ఆ సంతోషం ఉంటే బాధల్లో కూడా సంతోషం కలిగి ఉంటారు, దుఃఖం కలిగి ఉండరు. పౌలు గారిని జైల్లో పెడిచారు. జైల్లో ఎవరికైనా ఆనందం ఉంటుందా? కానీ పౌలు గారు జైల్లో కూడా అప్పటికే బెత్తాలు పెట్టి కొడిశారు. బెత్తాలు పెట్టి కొట్టేసి సంఖ్యలు చేసి బిగించి ఒక డంజన్లో పాడేశారు. ఒక భయంకరమైనటువంటి మురికి ప్రాంతం అయినటువంటి టాయిలెట్లు, గీరెట్లు, బాత్రూమ్ ఉన్నటువంటి ప్రాంతం దగ్గర పాడేసి కట్టిన నేల మీద దైవ సేవకులకి ఇచ్చిన గొప్ప ఘనత అది. దాని బాధపడాల, ఏడవల. మనల్ని దాన్ని ఎలా సువార్త చెప్తున్నందుకు మనల్ని అలా కొడిసి జైల్లో పెట్టి బొండలేసి బిగించి జ్ఞానం మీద పడుకోబెడితే మనకి ఏ సౌండ్లు వస్తాయి చెప్పండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని అంటదా? ఏమొస్తుంది? దెబ్బలు కొడుసు, అమ్మా అయ్యా ఈ సౌండ్లు వస్తాయి. కానీ పౌలు శీల
సౌండ్ చేయలే. వాళ్ళు రాత్రి కూడా అర్ధరాత్రి కూడా ఏం చేశారు? మనం ఎక్కడ టైం అయిపోయింది, మంది ఇంటింగ్ టైం. మనం అర్ధరాత్రి వరకు వాళ్ళు నేను చెప్తానంటే ఎంతమంది ఇష్టంగా ఉన్నారు ఇంటానికి? చూసారా? అర్ధరాత్రి వరకు నేను ఎలా చెప్పను కానీ అర్ధరాత్రి అంతా ప్రసంగం చేశాను, అర్ధరాత్రి అంతా ప్రార్థన చేశాను, అర్ధరాత్రిలో పాటలు పాడారంట. మైకులు లేవు, చప్పట్లు పడ్డానికి సంఖ్యలు వేసి బిగించారు, నిలబడడానికి అవకాశం లేదు, బొబ్బలు ఉన్నారు, పడుకొని ఉన్నారు, కాళ్ళకి బంటలు వేసారు, చెక్కలు లాంటివి బిగించేస్తారన్నమాట. ఆ చెక్కలకి ఇటొక చెక్క ఇలా ఉంటుంది, చెక్క కాలు ఇలా పెడు, ఇంకొక చెక్క ఇలా ఉన్న చెక్కకి పైన ఇలాగా 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 చెక్కలు వేసేసి దానికి ఒక తాళం కప్ప వేసేస్తారు. ఇక కాళ్ళు తీసుకోవడానికి అవకాశం లేదు, పెద్ద పెద్ద బొండలు వేసి బిగించేశారు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుడిని స్తుతించడానికి కారణం, వాళ్ళు దేవుడిని ఆరాధించడానికి గల కారణం వారిలో దేవుడు ఉంచిన సంతోషం. అందుకని పౌలు అన్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ఆనందించడం. మనకు ఆనందమే, దేవుడి వాళ్ళ ఆనందం, దేవుడి వాళ్ళ సంతోషం. ఆ ఆనందాన్ని మనం అనుభవించాలి. మీరు గమనించారా? మీరు గమనిస్తే రక్షించబడిన వారికి దేవుడు ఆనందాన్ని ఇస్తుంది. అసలు క్రిస్మస్ అంటేనే సంతోషం, క్రిస్మస్ అంటేనే ఆనందం. చూడండి బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 9-10 వచ్చిన. ప్రభువు దూత వారి ఎదుట వచ్చి నిలిచి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున మిక్కిలి భయపడి. అయితే ఆ దూత భయపడక, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన మళ్ళా చెప్పండి, మళ్ళీ ఏంటి? ప్రజలందరికీ, అందరూ చెప్పండి, ఎవరికి? గట్టిగా చెప్పాలి, ప్రజలందరికీ. గట్టిగా చెప్పాలి, ప్రజలందరికీ. ఇంకా కొంచెం గట్టిగా, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం. గాస్పల్ ఈజ్ ఆల్వేస్ ఎ జాయ్ఫుల్ గాస్పల్. సువార్త దేవుని మాటలు ఎప్పుడు సంతోషాన్ని కలుగజేస్తాయి. ఆ మాటలు విని ఆ మాటలను విశ్వసిస్తే నీ జీవితంలో దేవుడు చక్కనాసక్యమైన మహిమాయుక్తమైన ఆనందాన్ని ఇస్తాడు. నా జీవితంలో ఆ 14వ ఏట నాకు దేవుడు ఇచ్చిన సంతోషం ఈ రోజుకి ఎవరు తెలియలేదు. ఆ సంతోషం, ఆనందం మామూలుగా లేదు. మరి మీ ఇంట్లో ఉందా సంతోషం? మీ కుటుంబంలో ఉందా సంతోషం? ఎందుకైనా సంతోషం లేకపోవడానికి గల కారణం? వాట్స్ ద ప్రాబ్లం? ఎందుకు ఆ సంతోషం మీలో లేదు? ఎందుకంటే మీరు విశ్వసించలేదేమో, మీరు నమ్మలేదేమో. విశ్వాసం ఉంచి ప్రతివాడు నాశనం అవ్వడు, విశ్వాసం ఉంచినవాడే నాశనం అవుతాడు. అర్థం, విశ్వాసం ఉంచిన వాడు బైబిల్ చెప్తుంది ఆ మహా సంతోషకరమైన వార్తని జీవితంలో సంతోషాన్ని కలిగి జీవిస్తాడు. అదే మాట 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. మీరు ఆయన్ని చూడకపోయినను చూసారా, ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన కనులారా చూడకయే విశ్వాసం ఉంచు. చూసారా, విశ్వాసం ఉంచడం వల్ల మీకు కలుగు లాభాలు చెప్తున్నాను. మీకు విశ్వాసం వల్ల కలుగు ఫలం ఏమిటనంటే ఆత్మరక్షణ పొందొచ్చు. ఏం పొందారు మీరు? అంటున్నారా మీరు? సో మొదటిది విశ్వాసం వల్ల మనం ఏం పొందుతాం? గట్టిగా చెప్పండి, నేను ముగించేస్తాను. ఆత్మరక్షణ. అందరూ చెప్పండి, ఏ రక్షణ? ఆత్మరక్షణ అంటే ఏంటి? పాపం నుండి విడుదల పొందడం. మన ఆత్మ రక్షించబడింది, ఇక నరకానికి అవ్వదు, పరలోకానికి వెళ్తుంది. అదే 2, యేసునందు విశ్వాసం ఉంచితే 2వ లాభం చూపించండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఏమవుడు? నాశనం అవడు. చెప్పండి గట్టిగా. ఏంటంటే ఇంత మెల్లిగా నాశనం అవడు. నేనేమో ఇంత గట్టిగా అడుగుతున్నాను. మీకు తిందిరిగిన భోజనం తినిన తర్వాత చెప్తారా? పోనీ మీటింగ్ పెట్టుకుందాం భోజనం చేసిన తర్వాత. నాశనం లేదు. అందరూ చెప్పండి, ఏంటి లేదు? నాశనం అంటే ఏంటి? నాశనం అంటే నరకం. నరకం లేదు. విశ్వాసం ఉంచినడికి నరకం లేదు, విశ్వాసం ఉంచలేనడికి నరకం ఉంది. అర్థమైందా? ప్రకటన గ్రంథం మొదలైపోయిన ప్రకటన గ్రంథంలో చూడండి 21వ అధ్యాయం 8వ వచనం. నరకానికి వెళ్ళే పెద్ద లిస్ట్ ఉంది. ఆ నరకానికి వెళ్ళే లిస్ట్ ఎవరో తెలుసా? చెప్పండి. మొదటి పింగాలు, అవిశ్వాసులు. అందరూ ఎవరు చెప్పండి? మన పాయింట్కి వచ్చాం కదండి. మొదటిదారు పింగాలు, 2వది ఎవరు? అది అక్కడ ఆగాలి. చెప్పాలి ఎవరు?
అవిశ్వాసం అంటే ఎవరు? విశ్వాసం లేనివాడు. నరకానికి వెళ్ళేవాళ్ళు ఎవరనుకుంటారు? అవిశ్వాసం లేనివాడు. సరే, విశ్వాసం లేనివాడు, నమ్మకం లేనివాడు. నమ్మకం అంటే ఏంటిందో చెప్పాను కదా, నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపం. లేనిది ఉంది అని చెప్పడం. అరవై కనబడాల కానీ ఉంది, అదృశ్యం అనే ఉన్నాయనడానికి రుజువు అదే విశ్వాసం. ఆ నమ్మకం మనం ఉంచుకోవాలి. నువ్వు నీ పాపాలు పోయినాయి నీకు కనబడకపోవచ్చు, కానీ నీ పాపాలు పోయినాయి నువ్వు నమ్మాలి. యేసు రక్తంలో నువ్వు విడుదల పొందేవని నమ్మాలి. యేసుక్రీస్తు నీ కొరకు రక్తం చిందించని నువ్వు విశ్వసించాలి. ఆయన రక్తం చిందించిన నువ్వు నేను చూడాలి, కానీ నమ్మాలి. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు చనిపోయారని నమ్మాలి. విశ్వాసం ఉంచితే, విశ్వాసం ఉంచి వాడు నాశనం అవ్వడం, విశ్వాసం లేనివాడు నాశనం అయిపోతాడు. అక్కడ రాసింది పీకోలు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. నేను చెప్పింది కాదు, బైబిల్ ఉన్న చదువుతున్నాను నేను. రెండో మరణం. అలాంటి మరణం నుంచి నీకు హాని చేయండి. నీకు నాశనం లేదు, నీకు నరకం లేదు. ఎందుకో నువ్వు విశ్వాసం ఉంచు. మొదటి విశ్వాసం ఉంచడం వల్ల ఏంటి? ఆత్మరక్షణ. 2 విశ్వాసం ఉంచడం వల్ల ఏంటి? నాశనం లేదు. ఎక్కడ రాసింది? దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాక ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక ఏం పొందుతాడు? విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవాన్ని పొందుతాడు. అందరూ చెప్పాలి గట్టిగా, చెప్పండి. అంటే యేసు నిన్ను విశ్వాసం ఉంచితే 4వది నిత్య జీవం పొందుకుంటాం. అందరూ చెప్పండి, ఏం పొందుకుంటాం? ఇవాళ నిత్య జీవం మీకు కావాలంటే విశ్వాసం ఉంచండి. ఆ నిత్యము బ్రతకాలనుకుంటే విశ్వాసం ఉంచండి. నాకు అక్కర్లేదనుకుంటే విశ్వాసం ఉంచాలి. నేను చచ్చిపోను, మీకు తెలుసా? మీకు నాకు చావు లేదు, నాకు నిత్య జీవం ఉంది, నిత్యం బతుకుతాను. అదేంటంటే మీరు చచ్చిపోరా? చెప్పాను కదా, మన ఆగస్టు నెలలో నేను వెళ్ళిపోయాను అన్నాను. ఆగస్టు నెల నుంచి నవంబర్ వరకు కూడా నేను ఇక్కడ లేను. నేను కనబడలేనంత మాత్రం నా జనాలు అయ్యగారు చచ్చిపోయాడు అనుకుంటారా? ఎందుకంటే కనబడలేక అయ్యగారు లేడు, ఇంట్లో లేడు, మీటింగ్ లో లేడు, ఎక్కడ లేడు, చర్చిలో లేడు. ఏమైపోయాడు అయ్యగారు? చచ్చిపోయా లేడు. అయ్యగారు బ్రతికే ఉన్నాడు, కానీ ఇంకొక దేశంలో బతికున్నాడు, ఇంకొక దేశంలో జీవిస్తున్నాడు. చూసారా లైవ్? చూసారా ఒకసారి? ఆయన కనబడ్డాడు, అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, మంచులో నుంచి మాట్లాడుతున్నాడు. అయ్యగారు ఆ దేశంలో ఉన్నాడు. అంటే నేను ఇక్కడ కనబడలేనంత మాత్రం లేనట్టు కాదు, ఇంకొక దేశంలో బ్రతుకుతున్నాడు. అది చావు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కన్ను మూస్తాను, అక్కడ కన్ను తెరుస్తాను. ఆ దేశం పేరేంటో తెలుసా? పరలోక దేశం. అందరూ చెప్పండి, ఏ దేశం? అది విశ్వాసం. విశ్వాసం ఉంచే 4వది ఏం చేయాలి? నిత్య జీవం. అందరూ చెప్పండి, ఏం దొరుకుతుంది? నిత్యం బతుకుతాం. ఒక ఆయన అడిగారంటే ఎంతకాలం బతుకుతారు మీరు? నేను నిత్యం బతుకుతాను అన్నాడు. ఏదైనా నిత్యం బతుకుతా, నీకు చావు లేదా? నాకు చావు లేదు. నీ వయసు ఎంత చెప్పాయి? నా వయసు అయినా నిత్య జీవం అన్నాడు. ఆయన కోపం వచ్చి వెళ్ళిపోతుంటే ఆయన పిలిచి అన్నాడంట, నువ్వు అడగవలసింది నా శరీరపు వయసు. నా శరీరపు వయసు 75 సంవత్సరాలు, కానీ నా వయసు మాత్రం నిత్యం బతుకుతుంది. యేసు ప్రభువుని నమ్ముకున్న మరుక్షణమే మనం నిత్య జీవాన్ని పొందేసుకుంటాం. చూసారా? మరి ఎందుకు మీ కుటుంబంలో ఇంకా మారలేని వాళ్ళు ఉన్నారు? వాళ్ళు చనిపోతారు, నిత్య నరకానికి. మీ కుటుంబంలో మీ అబ్బాయి మారాడా? మీ అమ్మాయి మారిందా? ప్రభువుని విశ్వసించాడా మీ ఆయన గారు, మీ భార్య గారు, మీ కోడలు గారు, మీ కొడుకు గారు? మీ కుటుంబంలో వీళ్ళందరూ మారకపోతే పరిస్థితి ఏంటి? వాళ్ళు విశ్వసించకపోతే పరిస్థితి ఏంటి? వారికి మొదటిది రక్షణ ఉండదు, 2 వారికి నాశనం ఉండదు, 3 వారి జీవితంలో ఏముంది? రక్షణ, ఎవరికి నిత్య జీవము లేదు. 4వది ఇప్పుడు చూపించాను, వారికి సంతోషం లేదు. ఇవాళ మన జీవితంలో సంతోషం లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రభువుని విశ్వసించకపోవడం. ఇవాళ అనేక మంది దుఃఖాలతో బాధపడుతున్నారు, ఆందోళనతో మీరు ఉన్నారు, వేదంతో ఉన్నారు. దేవుడే చూసుకుంటాడని సంతోషం కలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? ప్రభువునందు విశ్వాసం ఉంచినవారు, ప్రభు మీద నమ్మకం ఉంచినవారు. ఇవాళ నువ్వు ప్రభు మీద నమ్మకం ఉంచితే దేవుడు నీకు సంపూర్ణమైన సంతోషం. అక్కడ రాసింది 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు? మీరు ఆత్మరక్షణ పొందుతూ చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. ఏ సంతోషం అంట? చెప్పడానికి వీలు లేదు. అందరూ చెప్పండి, ఏంటానికి? ఏ సంతోషం? చెప్పడానికి. మనకు అసలు అలా సంతోషం ఉందా? పాట పాడతారు, చెప్పనాశక్యమైన సంతోషం, ఈ సంతోషము నీకు కావలేనా? ఈ సంతోషము నీకు కావలేనా? ఈ సంతోషము నీకు కావలేనా?
అంతా నవ్వుతూ సరదాగా అంత సంతోషం పాడుతుంటే భలే సంతోషం ఆయనకు ఉంది. అందుకని ఆ సంతోషాన్ని మనకి ఇస్తాను అని మనం ఎలా పాడుతాం? ఈ సంతోషము నీకు కావాలన్నా, ఈ సంతోషము నీకు కావాలన్నా, ఈ సంతోషము నీకు కావాలన్నా, ఈ అప్పుడు చూసేవాడు పక్కడు ఏమంటారు, వద్దులే నీ సంతోషం నీ దగ్గరే, నాకు అక్కర్లేదు, ఏదో సంతోషం లేదు. ఇవాళ ప్రజలు ప్రభు దగ్గరికి ఎలా వస్తారనంటే నీ సంతోషాన్ని చూసి, నీ ఆనందాన్ని చూసి. ఇక చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలమైనటువంటి మనం మీ జీవితంలో స్వస్థత కావాలన్నా కూడా ప్రభువుని విశ్వసించాలి. చూడండి ఆ మాట బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. చూడండి త్వరగా నేను ముగిస్తాను. మాట చెప్పండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఇవాళ మీలో విశ్వాసం ఉంటే, విశ్వాసంతో మీరు దేవుడికి ప్రార్థన చేస్తే ఆ దేవుడు మీ రోగాల నుంచి కూడా స్వస్థపరుచుతాడు. ఇవాళ నేను నిజంగా మాట చెప్పనా, ఆ చిన్న వయసులో దేవుడిని నమ్ముకున్నాను. నేను మెల్లిగా ముందుకు కొనసాగుతున్నాను. కానీ ఏం జరిగిందో తెలుసా? మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది. డాక్టర్లు అన్నారు విశాఖపట్నం సెవెన్స్ హాస్పిటల్ చేశారు. నాకు విశాఖపట్నం వచ్చింది. వారం రోజులు బ్రతికితే కష్టం. 4th స్టేజ్ క్యాన్సర్. కీమో ఇచ్చారు, రేడియేషన్ ఇచ్చారు, ఆపరేషన్ చేశారు. అస్థి పంజరంలో అయిపోయారు, ఎముకలు కనబడతాయి. మా అమ్మ చిన్నప్పుడు నాకు బైబిల్ చదివించింది, కంటలు పెట్టించింది, మెమరైజ్ చేయించింది. అప్పుడే నాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చింది. ఇప్పుడు మా అమ్మ నేర్పించిన వాక్యాలు గుర్తొచ్చి నేను అడిగాను, ప్రభువా మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం, ప్రభువా మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత. ప్రభువా మా అమ్మకి ఎందుకు స్వస్థత కలగదు? మీరు మా కొరకు దెబ్బలు తిన్నారు, మా కొరకు గాయాలు అవమానాలు పొందారు, ప్రభువా మా అమ్మని స్వస్థపరుచాయి. దేవుడు ఆ చిన్న కుర్రోడు ప్రార్థన ఆలకించాడు. అప్పుడు నాకు 14-15 సంవత్సరాలు. దేవుడు మా అమ్మకి వాగ్దానం చేసి నాతో మాట్లాడి, మీ మమ్మీకి నేను జీవజాలం ఇస్తాను. మా అమ్మ హాస్పిటల్లో ఉండేది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ట్యూబ్లు వేసారు. అది వెంటిలేటర్ అంటారు. వెంటిలేటర్ అంటే ఇలా ట్యూబ్లు వేసి లోపలికి గాలి డైరెక్ట్గా లంగ్స్కి వెళ్ళిపోయింది. చల్లటి గాలి లంగ్స్కి వెళ్తే లంగ్స్ పీల్చుకోకుండా, ఊపిరి పీల్చుకోకుండానే గాలి, కృత్రిమ గాలి వెళ్ళడం వల్ల హాయిగా నిద్రపోతారు మనుషులు. కోమాలోకి వెళ్ళిపోతారు. బట్ట కూడా కొట్టుకున్నట్టు అనమాట, చచ్చిపోయారేమో అనిపిస్తుంది. అలాంటి పరిస్థితులు మా అమ్మ. కానీ నేను హాస్పిటల్కి వెళ్ళి చెప్పాను, అమ్మ నువ్వు చనిపోవు, దేవుడిని బ్రతికిస్తాను, నీకు దేవత్యాన్ని ఇస్తాను అంటున్నాడు. మా అమ్మ ఎగిందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మా అమ్మ కోమాలో ఉంది, నిద్రపోతుంది. కానీ ఆ డాక్టర్లు నర్సులు ఇంతసేపు ఉండకూడదు బాబు అని నన్ను బయటికి పెట్టేశారు. 14-15 సంవత్సరాలు ఆ త్వరలో ఐసీయూలో అంతసేపు పంపించేసి. కానీ నేను మాత్రం చెప్పవలసింది మా అమ్మకి చెప్పొచ్చేసి. ఆ రోజు రాత్రి మా అమ్మ నాలుగు ఎండిపోయిందంటే అర్థం ఏంటో తెలుసా? ఇక చచ్చిపోతున్నాను. కానీ మా అమ్మ ఒక వెలుగు చూసింది. ఆ వెలుగులో నుంచి నీటి బొట్టులు పడినట్టు ఆమె పీల్చుకుంది, అది తాగింది, ఆ నాలుగుతో చప్పరించింది. దేవుడు అంటూ ఆరోగ్యం ఇచ్చాడు. 7 రోజుల్లో చచ్చిపోతున్న మా అమ్మ 7 రోజుల్లో హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. 25 సంవత్సరాలు దేవుడు అటువంటి గొప్ప దేవుడు, అటువంటి గొప్ప దేవుడు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను మీకు, మీ భోజనానికి వెళ్ళే ముందు నా దేవుడు నా జీవితంలో చేయగలిగిన మీ జీవితంలో చేయలేదా? మరి ఎందుకు చేయలేకపోతున్నట్టు తెలుసుకుంటే విశ్వాసం లేదు. ఇవాళ మీ జీవితంలో కూడా విశ్వాసం ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి. విశ్వాసం ఉంచితే దేవుడు మనకి గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ అయిన యేసు ప్రభువుని విశ్వసిస్తే మొదటిది ఆత్మ రక్షణ దొరుకుతుంది. 2 నాశనం లేదు. వెరీ గుడ్. 3
నిత్యజీవం. 4 సంతోషం. సంతోషం అనకూడదు. ఏ సంతోషం? చెప్పడానికి వీలు లేదు. కొంచెమే లేదు మీకు సంతోషం. చెప్పడానికి వీలు లేదు సంతోషం. చెప్పడానికి వీలు లేని సంతోషం. చివరి విశ్వాసం ఉంచితేనే రావాలి. అని 5ది విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే ఆ దేవుడు నీకు తప్పక స్వస్థతని. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నేను మీటింగ్ చేసి వస్తాను నా బిడ్డ గురించి. ఎందుకని ఇవాళ మీటింగ్ ఉన్నా ఆ మీటింగ్కి నేను వెళ్ళానో తెలుసా? కష్టమైన వెళ్ళాను నేను. ఇవాళ రాజు గారు డ్రైవ్ చేస్తుంటే మనం ఎలాగెళ్తే కొంచెం లేట్కి వెళ్తాం. మీరు డ్రైవింగ్ తప్పకుండా నేను తోలే బండి ఎంత తోలేని తెలుసా? 120, 120, 130 అంత స్పీడ్ వచ్చాను. ఏమైందని పక్కన పెట్టేశాను మీటింగ్ కోసం. ఆతృతతో వచ్చాను. అయితే ఎందుకు వెళ్ళానో చెప్తున్నాను. చెప్పండి, విన్నారా? వాళ్ళు చౌదరి కుటుంబంలో నుంచి వచ్చారు. మారు మనసుతో చౌదరి సార్. అయితే ఆ బిడ్డకి 21 రోజులు ఉన్నప్పుడు ఆయనకి జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్ళారు. ఆ అబ్బాయికి మోషన్ అవ్వట్లేదు, సరిగా యూరిన్ అవ్వట్లేదు. కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్ని పరీక్షలు చేసి ఒక పెద్ద MRI స్కాన్ అవుతున్నాడు. అవన్నీ చిన్న బిడ్డకి చేసిన తర్వాత ఆయన బొమ్మలు తీసి ఆ తల్లిదండ్రులు చెప్పాడు, ఈ బిడ్డ చాలా క్రిటికల్ కండిషన్ ఉన్నాడు. ఈయన గురించి వివరించాలంటే ఎవరైనా మీకు తెలుసు అన్నారు. కొంచెం ఇంకా చెప్పాలంటే మా పాస్టర్ గారు ఉన్నారండి అన్నాడు. పిలవండి. నేను ఆ రోజు విజయవాడలో ఉన్నాను. అది పిలవగానే వెళ్ళాను. ఆయన నా ఫ్రెండే డాక్టర్. జాబిల్లి హాస్పిటల్ అని విజయవాడలో ఫేమస్ హాస్పిటల్, పిల్ల తల్లి హాస్పిటల్, జాబిల్లి హాస్పిటల్. దానికి డాక్టర్ పొట్లూరి రమేష్. పొట్లూరు అంటే తెలుసు, చౌదరీస్ లో ఫేమస్. పొట్లూరి రమేష్ గారు హాస్పిటల్ నాకు కూర్చోబెట్టాను. బొమ్మ గీసారు. ఈ బిడ్డకి గుండె లేదండి. ఈ బిడ్డ రాత్రి బ్రతకడం కష్టమే, 10 రోజులు బ్రతకడం కష్టమే. 1 నెల బ్రతికాడంటే గ్రేట్. ఇతనికి ఛాంబర్స్ లేవు. మంచి రక్తం, చెడు రక్తం, చెడు రక్తం, మంచి రక్తం కలిసిపోతుంది. బ్రతకడం ఇంపాసిబుల్. ఆ బిడ్డకి నా చేతుల మీదగానే పేరు పెట్టాను. ఆయన పేరు రూపేష్. ఆయన పేరు సన్నీ. రూపేష్ అని నేను నా చేతుల మీదుగా ఆ చిన్న బిడ్డ ఎత్తుకొని పేరు పెట్టాను. అన్ని హాస్పిటల్కి తిరిగాడు. మెడ్రాస్ వెళ్ళాడు, బెంగళూరు వెళ్ళాడు, ఆఖరికి హైదరాబాద్ తో పాటు పుట్టపర్తి కూడా వెళ్ళాడు ఆపరేషన్ చేయిస్తానంటే. కానీ పసిబిడ్డ మీద 21 రోజుల బిడ్డ మీద ఆపరేషన్ చేయలేమని చెప్పి తీసుకొచ్చి మందిరంలో పెట్టాడు. ఇదే ఆల్ఫర్ దగ్గర పెట్టి ప్రార్థన చేయించుకోండి. అయితే ఇంకేం చేసి దేవుడు చెప్పి ఆ బిడ్డ బ్రతకాలన్నా చనిపోవాలని దేవుడు చెప్పాడు. మేము చేయవలసినంత చేసి తిరగవలసిన డాక్టర్కి వెళ్ళాం, హాస్పిటల్ అన్నీ వెళ్ళాం. ఎవరి వల్ల అవ్వట్లేదు. దేవుడే చేయాలి. నువ్వు నమ్ముతున్నావా అని అడిగాను. నమ్ముతున్నాను. ఎక్స్ప్లెయిన్. మనం ప్రార్థన చేశాం. ఇవాళ ఆ అబ్బాయి పుట్టినరోజు 19 సంవత్సరాలు వెళ్ళిపోయి 20 సంవత్సరాలు. అది ఆ దేవుడి 21 రోజులు బిడ్డ. 21 రోజులు బిడ్డ బతకడం కష్టం అన్నాడు. వారం, నెల, 10 రోజులు బతకడం కష్టం అన్నాడు. మీకు తెలుసా విషయం? ఈ ఫ్రెండ్ అయిన పొట్లూరి రమేష్, ఆ డాక్టర్ గారు జాబిల్లి తల్లి పిల్ల హాస్పిటల్, ఆ డాక్టర్ గారు చెప్పాడు 10 రోజులు బ్రతికితే గ్రేట్ అని చెప్పిన డాక్టర్ చచ్చిపోయాడు. డాక్టర్ లేదు కానీ చచ్చిపోతానన్న బిడ్డ ఈ రోజుకి బ్రతికొండి 19th బర్త్డే పూర్తి చేసుకోండి 28th లోకి వస్తుంది. ఇవాళ ఏ అస్వస్థత ఉన్నా నమ్మితే నమ్మకంతో ప్రార్థన చేస్తే, ఇవాళ గమనించండి, దేవుని బిడ్డలైనటువంటి మీరు ఇవాళ మన జీవితంలో అద్భుతం ఎందుకు జరగట్లేదో తెలుసా? మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఏం లేదు మనకి. చెప్పాలి గట్టిగా. ప్రార్థన ఒకటే సరిపోదు, ప్రార్థనతో పాటు విశ్వాసం. ఇవాళ మీరు స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన ఒకటే సరిపోదు, ప్రార్థనతో పాటు ఏం కల్పించి ప్రార్థన చేయండి? విశ్వాసంతో. తప్పక దేవుడు ఇచ్చేస్తాడు. ఇచ్చేసేవాడు నమ్మండి. ఏదైనా సరే, మీకు ఏ సమస్య, ఏ బాధ, ఏ కష్టం, ఏ ఇబ్బంది ఏదున్నా విశ్వాసం కలిగి విశ్వాసంతో కలిగి ప్రార్థన చేయాలి. ఈ మాట ఒక్క ఉచ్చరణ చెప్పి నేను ముగించేస్తాను. చదవండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుకున్నాడన్న వాడు దేవుడిని అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు అతనికి అనుగ్రహించబడి ఎలా ఇస్తాడు? దేవుడు ధారాళంగా చేస్తాడు. అందరూ చెప్పండి, ఎలాగిస్తాడు? మీ
నన్ను 100 రూపాయలు అడిగాడు ఎంత ఇస్తాను నేను? చెప్పరేమండి, వెయ్యిస్తా ఒకసారి అడిగి 100 అడిగితే 100 ఇస్తారు, 100 అడిగితే 1000 ఇస్తే మూడు ఖర్చు పెట్టాడు. అవసరం లేదు ఎందుకు? ఒకవేళ 10,000 అడిగాడు ఎంత ఇస్తాను? కొంచెం తగ్గించిస్తాను. ఎందుకంటే 10,000 అడిగినా ముందే ఎందుకైనా మనిషి 8 ఇస్తాను. నా సంగతి పక్కన పెట్టండి, మీ సంగతి చెప్పండి. మిమ్మల్ని 100 అడిగితే మీరు ఎంత ఇస్తారు? మీ సంగతి చెప్పండి. నా సంగతి గురించి బాగా ఆసక్తుందండి మీకు. మీ సంగతి చెప్పండి. మిమ్మల్ని 100 అడిగితే మీరు ఎంత ఇస్తారు? 100 ఇస్తారా 50 ఇస్తారు? ఎంతమంది 100 అడిగితే 1,00,000 ఇవ్వగలరు? నా దేవుడు ఇవ్వగలడు. అదే రాసింది, ఆయన ధారాళముగా ఇవ్వడానికి. అందరూ చెప్పండి, అలాగే ఇవ్వడానికి ధారాళముగా. నువ్వు 100 అడిగితే 100 ఇవ్వడానికి ధారాళంగా. సొలొమోను అడిగాడు, ప్రభు నాకు జ్ఞానం కొద్దిగా ఉంది, మా నాన్న తర్వాత నేను రాజు అయ్యాను, 15 సంవత్సరాలే నాకు, ఈ చిన్న వయసులో ఈ ప్రభుత్వం చేయడానికి నాకు జ్ఞానం సరిపోదు, నాకు జ్ఞానం ఇవ్వండి నా ప్రజలను పరిపాలించడానికి. ఆ జ్ఞానం అడిగాడు. కానీ దేవుడు ఆ ప్రజల్ని పరిపాలించే జ్ఞానం మాత్రమే మన ధారాళముగా జ్ఞానం ఇచ్చాడు. ఆయనకి ఇచ్చిన జ్ఞానం భూమి మీద మరి ఎవరికి అలాంటి జ్ఞానం ఇవ్వలే, ఇంకా ఎవరు కూడా అలాంటి గొప్ప జ్ఞానం ధారాళంగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అడిగాడు కనుక. ఆయన అడిగితే ఎలాగిస్తాడు? ధారాళంగా ఇస్తాడు. అయితే బొట్టన్నారు మళ్ళీ ఇక్కడ చదవండి. అక్కడ అయితే అక్కడ అయితే అడిగితే ఇస్తానంటున్నాడు. ఎలా ఇస్తానంటున్నాడు? ధారాళంగా ఇస్తానంటున్నాడు. అడిగితే ఇస్తా. అడగడం అంటే ఏంటి? అడగడం అంటేనే ప్రార్థన. ప్రార్థన చేస్తే ఇస్తా, ధారాళంగా చేస్తా. అయితే అక్కడ శాంతి పెట్టాడు. అయితే అతడు ఏమాత్రం సందేహింపక, అమ్మా పాయింట్ అవ్వలేదా? ఇవాళ మనం అనుకుంటాం 5 గంటలు చేసాం అంటే టైం లేకుండా మరి 5 గంటలు. నీకు టైం అవసరమా? ఎన్ని గంటలు చేసావా? అక్కర్లేదు నీకు. కొన్నిసార్లు ఎన్ని గంటలు చేస్తే మనకి ప్రతిఫలం వస్తుంది అనుకుంటాం. గంటల తరబడి చేస్తే కాదు. కొంతమంది మోకాల మీద చేస్తారు. ఒక ఆయన పంపించారు ఏదో గుడిలోని, ఆ మోకాలు ఎక్కి పైకి ఎక్కేస్తున్నాడు. ఏది మోకాల మీద పైకి ఎక్కేస్తున్నాడు ఆ గుడికి. ఇవాళ నీ మోకాల మీద ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడి వీడు. ఈ ప్రార్థన ఏముండాలా? సందేహముతోను ప్రార్థన చేస్తే చూడండి, అక్కడ రాసింది 4 విషయాలు రాసింది. మీరు జ్ఞాని చేత రాకవాడు ఎగురుపడు సముద్ర తరంగములు పోలినవాడు. మొదటి అతి మనుషుడు విమనస్కుడు, 2 మనసులు కలిగినవాడు. 3 అతడు ఆ సమస్త మార్గములో అస్థిరుడు, స్థిరం లేనోడు. 4వది ప్రభు వలన అతనికి ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. అంటే ఏంటి అర్థం? ప్రభు వల్ల ఏమైనా దొరుకుతుందా దొరకదా? ఏమీ దొరకదు. ఎవరికి? విశ్వాసంతో ప్రార్థన చేసి. ఇప్పుడు మనం ఎలా చేయాలి ప్రార్థన? అంటే ప్రార్థనకి ఏముండాలా? నేను ముగిస్తున్నాను, బాగా గమనించాను. ఎంతమందికి గన్ను తెలుసు? నిజానికి గన్ను మీ దగ్గర గన్ను లేదని మన అమెరికాలో ప్రతి వాడి దగ్గరే గన్ను ఉంది. అక్కడ గన్ను లైసెన్స్ అందరికీ ఉంటుంది. అమెరికాలో ప్రతి వాడు పాస్టర్ గారికి ఉంటుందా? పాస్టర్ గారికి ఇంకా 2-3 గన్ను ఉంటాయి. కారులో కూడా గన్ను క్యారీ చేస్తారు. నేను అడిగా ఏంటంటే మొలసిన గన్ అని డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే గన్ తీశారు. ఇంకొక రకంగా AK-47 గన్ అంటే దానికి ఒక తవలు నేను కప్పెట్టాను. ఏది రాబోవు అని అంటే నా ప్రొటెక్షన్ కోసం ప్రతి వాడి దగ్గర గన్ను ఉంటాయి. మన దగ్గర గన్ను లేవడం మంచి పని. గన్ను పవర్ఫుల్గా కాదా? చెప్పండి. గన్ను చూస్తే మీకు భయమా కాదా? గన్ను శక్తివంతమైందా కాదా? కానీ గన్ను పేలాలంటే ఏం చేయాలి? బుల్లెట్. ఇప్పుడు ఆ గన్నులో బుల్లెట్లు చేసి ఆ గన్ను పెట్టారు. ఆ గన్ను విలువైందేనా? చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమైందా? ప్రార్థన అంటే ఏంటి? గన్ను పవర్ఫుల్. కానీ ఆ పవర్ఫుల్ ప్రార్థన పనిచేయాలంటే ఏముండాలి? ఆ బుల్లెట్ అంటే ఈ మామూలు వాళ్ళు కాదండి, భలే అర్థం. బుల్లెట్లు అంటే ఏంటి చెప్పండి కనుక. సో ప్రార్థన అనే గన్నుకి ఏం కలపండి? విశ్వాసం అనే బుల్లెట్ కలపండి. మీకు సాధ్యం కాకపోతే సమస్తము చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభుత్వ దగ్గర అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ నేర్చు నిలబడి అందరూ ప్రభుత్వాన్ని ప్రభు నేను మీ అందరూ విశ్వసిస్తాను. మీరు గొప్ప బహుమానంగా మా కొరకు ఇవ్వబడ్డారు. ఆ బహుమానాన్ని విశ్వసించి మేము స్వీకరించకపోతే మేమందరం నాశనంలోకి వెళ్ళిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. నా కుటుంబంలో ఇంకా విశ్వసించ
సంతోషం లేదు. విశ్వసిస్తే ఆత్మరక్షణ కలుగుతుంది. విశ్వసిస్తే నా జీవితంలో నాశనం లేదు. విశ్వసిస్తే నిత్య జీవాన్ని పొందుకుంటాను. విశ్వసిస్తే చెప్పడానికి వీలు లేని సంతోషం నా జీవితంలో మీరు ఇస్తారు. విశ్వసిస్తే ప్రభువా నా జీవితంలో స్వస్థతని ఇస్తారు, ఆరోగ్యాన్ని ఇస్తారు, నెమ్మదిని ఇస్తారు. ప్రార్థన చేస్తాను కానీ ప్రార్థనకి విశ్వాసం జోడించాలి. గన్ ఉంది కానీ గన్కి బుల్లెట్లు లేదు. కారు ఉంది కానీ ఆ కారుకి పెట్రోల్ వేయట్లా. కారు ఎందుకు తిరుగుతుంది? ఆ కారులో ప్రయాణం ఎలా చేయగలుగుతాం? నిజమే, ప్రార్థన ఉంది కానీ ప్రార్థనకి విశ్వాసం లేదు. అందరూ ప్రార్థన చేసుకోండి. మీ జీవితాలు ప్రభు దగ్గర చక్కపరచుకోండి. ఎవరు ఖాళీగా ఉండగా నోరు తెరవండి. ప్రభుతో మాట్లాడండి. ప్రభువా నిన్ను విశ్వసిస్తా, ప్రభువా నిన్ను నమ్ముతా, ప్రభువా నా కుటుంబాన్ని మార్చండి, నా బిడ్డని మార్చండి, నా పెద్ద బాబుని మార్చండి, నా పెద్ద కూతుర్ని మార్చండి, నా చిన్న కూతుర్ని మార్చండి, నా కోడల్ని మార్చండి, నా కూతుర్ని మార్చండి, నా అన్నయ్యని మార్చండి, నా భర్తని మార్చండి, నా భార్యని, ప్రభువా నా కుటుంబంలో బంధువుల్ని, నా స్నేహితుల్ని, నా ఇంటి పొరుగు వారిని వారు కూడా విశ్వసించరావు నా సహాయం చేయండి ప్రభువా. వారి కూడా నమ్మురావు నా సహాయం చేయండి ప్రభువా. విశ్వాసం ఉంచితే చాలు మిమ్మల్ని పొందుకుంటాం. విశ్వాసం ఉంచితే చాలు మా పాపం నుండి విడుదల పొంది ఆత్మ రక్షణ పొందుకుంటాం. విశ్వాసం ఉంచితే చాలు ప్రభువా మా జీవితంలో తండ్రి నాశనాన్ని తప్పించుకుంటాం, నరకము నుండి తప్పించుకుంటాం. విశ్వాసం ఉంచితే చాలు ప్రభువా నిత్యము బ్రతికే గొప్ప కృప, నిత్య జీవాన్ని సంపాదించుకుంటాం. విశ్వాసం ఉంచితే చాలు ప్రభువా నాకు సంతోషం చెప్పడానికి వీలు లేని సంతోషం ఇస్తాను. ఆ విశ్వాసం ఉంచితే మాకు స్వస్థత ఇస్తాను. అటు కృప మాకు దయచేయండి. ప్రార్థన చేసుకోండి. అమ్మగారిని కొడుకు ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి కాల సమయంలో ఈ దాసులను పెట్టి మీ శ్రేష్టమైన వర్తమానాన్ని మీరు అందించిన విధానం బట్టి మీకు వందనాలు. మా కొరకు బహుమానంగా ఈ లోకానికి పంపబడిన దేవానికి వందనాలు. మీరే కనుక వచ్చి ఉండకపోతే మాకు నిశ్చయం లేదు. నాశనం మా కొరకు సిద్ధంగా ఉండేది. అటువంటి నాశనం నుండి తప్పించడానికి ఆయన నిత్య జీవం అనే బహుమానంగా మా కొరకు దిగి వచ్చిన దేవానికి వందనాలు. మాకు ఇచ్చిన బహుమానాన్ని బట్టి స్తోత్రాలు. ఇంకా ఎవరైతే నైనా ఆ బహుమానాన్ని పొందుకోలేదు వారి తండ్రి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో ఆయన వారి ప్రభావించండి వాక్యమని సొంత తరంగాల ద్వారా ఆయన వారి హృదయాన్ని తాకుతుంది కదండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా నా హృదయాన్ని తెరిచి మీరిచ్చే గొప్ప బహుమానాన్ని నిత్య జీవాన్ని పొందుకునే వారిగా నాశనం నుంచి తప్పించబడడానికి సహాయించడానికి విశ్వాసం ద్వారా మా జీవితంలో మీరు గొప్ప కార్యాలు చేస్తాను. విశ్వాసం ద్వారా సమస్తం అనుగ్రహించేవాడు అయ్యా, ధారాళంగా ఇచ్చేవాడు అయ్యా. ఆయన వారి మా జీవితంలో మీరు చేసిన మేలును బట్టి ఉపకారాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన ఇంకను ప్రభావించండి. ఇంకను ప్రభు అనేక ప్రజలు ఆయన ఇరుకు వారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు మందిరం ద్వారా అనేక తండ్రి ఆయన మీరు ఆకలి కొరకు రాజ్యం కొరకు సిద్ధపడడానికి సహాయం ఇవ్వండి. ఆయన మీ బహుమానం పొందుకునే వారిగా సహాయం చేయాలి. ఇక్కడ కూడిన బిడ్డలు ఆయన కుటుంబాలు ఎవరైతే ఇంకా ఆయన రక్షణ అనే బహుమానాన్ని పొందుకోలేదు ఆయన వారి రక్షణ బహుమానం చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన ఆనందంతో నింపబడ్డ వారి ఈ సంతోషంతో వారు తిరిగి వెళ్ళడానికి సహాయం చేయాలి. ఏ ఒక్కరిని ఒకటి చేతితో పంపించున్నాయా మీ నిండారిన దీవెనతో రక్షణ ఆనందంతో ఆత్మ రక్షణ పొందుతున్న వారిలో ఉన్న సంతోషం చెప్పనాశక్యమైన ఆనందంతో ప్రతి ఒక్క బిడ్డని నింపి ఈ దీవెనతో ప్రతి కుటుంబాన్ని అలంకరించమని వేడుకుంటున్నాను. ఈ దాసులు ప్రభావం తండ్రి రమేష్ గారిని భార్య బిడ్డలు ఆయన వారు చేసిన పరిచయని మీరు దీవించండి. ఈ రాత్రి కాలమందు ప్రభావ అద్భుతమైన శ్రేష్టమైన మాటల ద్వారా వారిని మా యొక్క ప్రతి ఒక్క జీవితాల్లో మీ దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. మీరు పరిచయని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏ విషయాల కొరకు నాయన మరి ప్రభావ మీ అందు నిరీక్షణ కలిగి విశ్వాసంతో నాయన మీ మీద ఆధారపడ్డారు. ప్రతి ఒక్కరిని కూడా అనుగ్రహించేవాడు అయ్యా. మీరు కొంచెంగా ఇచ్చే దేవుడు కాదయ్యా, సమృద్ధిగా ఇచ్చేవాడు అయ్యా. మీరు ధారాళంగా దయచేసే దేవుడు అని ఆయన మీ అందు విశ్వాసం ఉంచిన ఆయన నిరీక్షణ కలిగిన వారమై మిమ్మల్ని భయపరిచేవారుగా తోడేయండి. ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దీవించి ఆస్వాదించి విత్తబడ్డ వాక్యం మా జీవితాల్లో మంచి నేల మీద పడ్డ విత్తనం వలె ముప్పదంతలుగా 60 100గా ఫలింపచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దయచేసి ఒక్క నిమిషం ముగించేద్దాం. కూర్చోవాలని కూర్చోండి. ఒకసారి అందరూ ఒక్క నిమిషం కూర్చోండి.